సో సోనీ బ్రాండే నేను ఎందుకు చూస్ చేసుకున్నాను అనేది నేను ఈరోజు చెప్తాను అనమాట. సో సోనీ బ్రాండ్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే నైకాన్ కెనాన్ బాగాలేదు కాబట్టి కాదండి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే సోనీలో డిఫరెంట్ చాలా ఉన్నాయి. సోనీకి, నైకాన్కి, కెనాన్కి, మళ్ళీ పానాసోనిక్కి ఎన్ని తేడాలు ఉన్నాయో చెప్తాను మీకు. సోనీ మీరు తీసుకున్నారనుకోండి, దానికి ఆటో ఫోకస్ చాలా షార్ప్గా ఉంటుంది. వెడ్డింగ్లో మీరు ఫాస్ట్గా ఫోకస్ చేసి ఫాస్ట్గా తీయాలనుకుంటుంటే ఆటో ఫోకస్లో తీయచ్చు ఫాస్ట్గా. ఇప్పుడు మీరు సినిమాల్లో తీసినట్టు మాన్యువల్ మోడ్లో పెట్టి ఆ లెన్స్ ఇంకొక ఫోకస్ పుల్లర్ను పెట్టి ఆన్ పెట్టి దాని ద్వారా చేసేసరికి మీకు అక్కడ షార్ట్ మిస్ అయిపోద్ది. సినిమాల్లో అనుకోండి మీరు మాన్యువల్లో తీసుకుని లెన్స్ ఇలా అడ్జస్ట్మెంట్లు చేసుకుని ఏదైనా చేసుకోవచ్చు. బట్ దీంట్లో అలా అవ్వదుగా. దీంట్లో ఏంటంటే మీరు ఫోకస్ చేయాల్సిందే కంపల్సరీ. ఫాస్ట్గా ఫోకస్ అవ్వాలి, మూమెంట్ మిస్ అవ్వకుండా రావాలి, పర్ఫెక్ట్గా రావాలి. మళ్ళీ పర్ఫెక్ట్గా రాకపోతే ఏం బాగుంటుంది, ఏం బాగోదు. సో అవన్నీ చూసుకోవాలన్నమాట. దీంట్లో అదే అనమాట. ఆటో ఫోకస్ మీరు ఎంత ఫాస్ట్గా పరిగెత్తి ఎంత ఫాస్ట్గా మీరు తీసినా మిస్ అవ్వదు ఆటో ఫోకస్ ఒకటి. ఇంకోటి ఏంటంటే దీంట్లో కూలర్ టోన్స్ వస్తాయన్నమాట. చాలా కెమెరాస్లో, వేరే కెమెరాల్లో ఏంటంటే కొంచెం ఎల్లో టోన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నైకాన్ తీసుకోండి, ఎల్లో టోన్ వస్తుంది ఎక్కువ. మీరు షూట్ చేసినప్పుడు మీరు గమనిస్తే తెలుస్తుంది అనమాట. నేను చూసాను, మా ఫ్రెండ్ దగ్గర నైకాన్ ఉంది. సో దాంట్లో అలాగే వస్తుంది అనమాట, ఎల్లో టోన్ వస్తుంది. సో నైకాన్ ఆ ఎల్లో టోన్ ఒకటి నచ్చలేదు. ఇంకా మెయిన్ రీజన్ ఏంటో చెప్పనా, చాలా ఇంపార్టెంట్ రీజన్ అది. లెన్స్ అండి. మీరు కెమెరా ఒకటే కొంటే సరిపోదు. ఏదో ఫోన్ కొనేసాం అంటే ఫోను సరిపోతుంది. ఇప్పుడు ఫోన్ ఉంది మన దగ్గర, ఈ ఫోన్ ఒకటి కొన్నామంటే సరిపోతుంది. బట్ దానికి మనం స్పెషల్గా మళ్ళీ లెన్సులు అని ఇవన్నీ ఏం కొనక్కల, అన్నీ ఇన్బిల్ట్ వచ్చేస్తాయి. బట్ కెమెరా అలా కాదు, లెన్సులు కొనాలి, దాంతోపాటు మెమరీ కార్డు కొనాలి, బ్యాటరీలు కొనాలి, ఇవన్నీ చూసుకోవాలి బడ్జెట్. ఓన్లీ లెన్స్లో ఓన్లీ బాడీ కొనేస్తే అయిపోయింది కాదు కదా. సో బాడీ ఒక్కటే కాదు, మిగతా అవి కూడా చూసుకోవాలి. సో దాన్ని బట్టి చూస్తే సోనీ కెమెరా 100 times బెటర్ అండి, 100 times. ఇప్పుడు సోనీలో మీరు 24-70 కొనుక్కోవాలనుకుంటున్నారనుకోండి, సిగ్మా ఉంది, టామ్రాన్ ఉంది, మళ్ళీ శామ్యాంగ్ ఉంది, ఇన్ని లెన్సెస్ ఉన్నాయి. అదే మీరు కెనాన్కి వెళ్ళాలే, ఒక్క సిగ్మా లెన్స్ ఒకటి ఉంటుంది 24-70. లేదు మీరు ఆర్ఎఫ్ లెన్స్లో ఒక్కటే కొనుక్కోవాలనుకుంటున్నారనుకోండి, రేట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో నైకాన్ కూడా అంతే, 24-70 నైకాన్ కెమెరా, నికార్ లెన్స్ తీసుకోవాలనుకుంటున్నారనుకోండి, దాని ప్రైజెస్ కూడా ఎక్కడికో వెళ్తాయి అన్నమాట. సో ప్రైజ్ చూసి, ఇంకోటి ఏంటంటే లెన్సెస్ మనం ఎన్ని కావాలితే అన్ని ఉంటాయి అన్నమాట. సోనీలో మీకు ఏది కావాలితే అది చూస్ చేసుకోవచ్చు. మళ్ళీ కాల్జీస్ లెన్స్ కూడా ఉంటాయి దీంట్లో సోనీది. సో ఇన్ని లెన్స్ ఆప్షన్స్ ఉన్నాయి సోనీలో. ఏదో ఒక్క లెన్స్ మీరు కావాలనుకుంటే అది ఒక్కటే తీసుకుని ఆపేసుకోవచ్చు అంటే ఆపేసుకోవచ్చు. ఏంటి జీ మాస్టర్ మీ దగ్గర బాగా మీరు ఇంకా ఫుల్గా ఈవెంట్స్ వస్తున్నాయి ఇంకా గట్టిగా అనుకుంటే జీ మాస్టర్లోకి వెళ్ళండి. ఏంటి స్టార్టింగ్ దిగుతున్నప్పుడు సోనీలో చాలా డిఫరెంట్ లెన్సెస్ ఉన్నాయి. విల్ట్రాక్స్ ఉంది, ఇప్పుడు కొత్తగా మైకీ కంపెనీ అని వచ్చింది. ఆ మైకీ కంపెనీ లెన్స్ కూడా చాలా చీప్గా ఉన్నాయి, బట్ క్వాలిటీ మాత్రం బాగా ఇస్తున్నాయి అనమాట. కెమెరా నోడి కూడా తక్కువ రేటు దొరికేస్తాయి. అండ్ సిగ్మా కూడా ఒక విధంగా మీకు ఫస్ట్ ఆప్షన్ సోనీ జీ మాస్టర్ అనుకోండి, సెకండ్ ఆప్షన్ సిగ్మాకి వెళ్ళండి. ఎందుకంటే సిగ్మా కూడా ఇంచుమించు సోనీ లెన్సెస్ లాగే క్వాలిటీ ఇస్తుంది అనమాట. బట్ ఏంటంటే ఒక్కటే డిసడ్వాంటేజ్, దానికి ఇప్పుడు చాలా హై బర్స్ట్ రేట్ ఉంటుంది కదా, ఫొటోస్ తీసినప్పుడు 30 FPS కానీ అలాంటివి సపోర్ట్ చేయమన్నమాట థర్డ్ పార్టీ లెన్సెస్. మిగతావన్నీ సపోర్ట్ చేస్తాయి. సో అందుకే మీరు వీడియో తీసిన, ఫోటో తీసుకున్న మీకు నార్మల్గా సరిపోతుంది. ఇప్పుడు ఏమి మీరు బర్డ్ ఫోటోగ్రఫీ కానీ లేదంటే స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ తీయట్లేదు కదా, ఆ రేంజ్లో తీసినప్పుడు అప్పుడు మీరు జీ మాస్టర్ లెన్సెస్కి వెళ్ళచ్చు, లేదంటే రెంట్కి తెచ్చుకోవచ్చు. సో అదనమాట మెయిన్ రీజన్ అయితే అదనమాట. లెన్సెస్ చాలా ఉంటాయి సోనీలో. ఇంకా పానాసోనిక్ నేను సోనీ కెమెరా తీసుకునేటప్పుడు గమనించాను అనమాట. పానాసోనిక్లోకి వెళ్దాం ఏంటంటే దానికి ఆటో ఫోకస్ అస్సలు బాగోదంట, చాలా ఇబ్బందులు పడతామంట. మళ్ళీ ఏంటి
లెన్స్లో ఆప్షన్స్ కూడా తక్కువ ఉన్నాయి. లైకా లెన్స్లు ఉంటాయి, మళ్ళీ దీని పానాసోనిక్ లెన్సెస్ ఉంటాయి, సిగ్మా లెన్సులు కొన్ని ఉంటాయి అనమాట. మిగతావన్నీ మీరు చాలా ఇబ్బంది పడాలి. ఆ లెన్సులు తీసుకుని అన్నీ చేసుకునేసరికి మీకు తెల్లారిపోద్ది, ఇన్వెస్ట్మెంట్ చాలా హైగా వెళ్ళిపోద్ది. దాంట్లో ఫీచర్స్ మాత్రం చాలా బాగుంటాయి పానాసోనిక్. బట్ ఏంటంటే లెన్స్ ఆప్షన్స్ లేవు, ఇంకా ఆటో ఫోకస్ ప్రాబ్లం ఉంది. ఇవన్నీ చాలా ఇబ్బంది పడ్డాం. కెనాన్ ఇంకొకటి ఏంటంటే, ఇంకొక రీజన్ కెనాన్ తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే ఆర్ఎఫ్ లెన్స్ అనమాట. అన్ని బోల్డ్ అని డబ్బులు పెట్టుకోనాలి. బాడీ ఆడేంటంటే అడ్వర్టైజ్మెంట్లో ఏం చేస్తున్నాడంటే FX3 కంటే తోపు, FX3 కంటే తోపు అని చెప్తున్నాడు ప్రతి కెమెరా. FX3 కంటే తోపు ఒప్పుకుంటా, నీ లెన్సెస్ ఎంత ఎంత ప్రైస్లో ఉంటున్నాయి, అవి ఎందుకు తగ్గించట్లేదు? అవి తగ్గించరు. ఏంటంటే ఒక రేంజ్లో పెట్టేసి రేట్లు బేవచ్చంగా సంపాదించాలి, కస్టమర్స్ని అస్సలు పట్టించుకోవద్దు. సోనీ అలా కాదు. మీ దగ్గర బేసిక్ ఎక్కువ అమౌంట్ లేదు, బేసిక్గా స్టార్ట్ చేసుకుందాం అనుకుంటే మీరు సింపుల్గా మైకీ లెన్సెస్ నుంచో లేదా టామ్రాన్ లెన్సెస్ నుంచో శామ్యాంగ్ లెన్సెస్ నుంచో వెల్ట్రాక్స్ లెన్సెస్ నుంచో స్టార్ట్ చేసుకోవచ్చు. అవి బాగానే వస్తాయి, క్వాలిటీ పర్ఫెక్ట్గా వస్తాయి. బట్ చిన్న చిన్న డిసడ్వాంటేజెస్ ఉంటాయి, అవన్నీ పక్కన పెడదాం, తర్వాత మాట్లాడదాం. మెయిన్ ఏంటంటే ఇవైతే బెస్ట్, మీరు ఎన్ని కావాలితే అన్ని చేసుకోవచ్చు. సోనీలో మీకు బోల్డ్ లెన్స్ ఆప్షన్ ఉంటుంది, కెనాన్లో లెన్సెస్ ఆప్షన్స్ ఉండవు. ఇంకోటి ఏంటంటే ప్రైస్ చాలా ఎక్కువ, బాడీ ప్రైజే ఒక ఇంచుమించుగా ఎక్కువ ఉంటుంది, ప్లస్ మళ్ళీ లెన్సులు కూడా ఎక్కువ ప్రైస్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే బాడీ ప్రైస్ తక్కువ ఉన్నా మీరు లెన్స్ కొందామని కెనాన్ ఆర్ఎఫ్ లెన్సెస్ కొందామని చూడండి, రేట్ ఎంత ఉంటుందో మీకే ఐడియా వస్తుంది. అండ్ ఇంకోటి కెనాన్ బాడీ మీరు వెడ్డింగ్లో మీరు 8 అవర్స్ 9 అవర్స్ బాడీ ఒక్కోసారి షూట్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఒక్కోసారి కంటిన్యూస్గా 2 అవర్స్ 3 అవర్స్ కెమెరా బాడీ పట్టుకుని షూట్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మీరు బాగా హెవీ వెయిట్ మోసారనుకో మీ చెయ్యి పడిపోద్ది, తర్వాత ఇంకా చాలా నొప్పి వస్తుంది. అది కూడా చూసుకోండి. సో మీ కంఫర్ట్ కూడా చూసుకోండి. నేను అది కూడా చూసా, ఎంత వెయిట్ ఎంత ఉంటుంది ఇవన్నీ చూసుకునే కొనుక్కున్నాను అనమాట. సో వెయిట్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు తీసే వెడ్డింగ్లో చాలాసేపు పట్టుకుని ఉంటారు. చేతికి నొప్పి రాకుండా పర్ఫెక్ట్గా మీరు కంఫర్టబుల్గా తీయగలిగే కెమెరా కూడా చూస్ చేసుకోవాలి. సోనీ ఉంటుంది, పెద్ద బరువు ఉండదు. ఇంకా ఇవి ఉంటాయి చూసారా ప్రైమ్ లెన్సెస్, అయితే ఇంకా ప్రైమ్ లెన్సెస్ ఇంకా బరువు ఉండవు, సింపుల్గా ఉంటాయి సోనీ ప్రైమ్ లెన్సెస్. సిగ్మా మళ్ళీ బరువు ఎక్కువ ఉంటాయి ప్రైమ్ లెన్సెస్. 24-70 నేను వాడి చూసా, అది చాలా బరువు అనమాట. సో అలాగా బరువు ఉన్న లెన్సులు మీరు పట్టుకుని ఎక్కువసేపు తీయడానికి చూసారనుకో చాలా ఇబ్బంది పడతారు. సో ఈ ప్రైమ్ లెన్సెస్ పెట్టుకుని మీరు ఎక్కువసేపు షూట్ చేసుకున్నా ప్రాబ్లం ఉండదు అనమాట. జూమ్ లెన్సెస్ ఎక్కువగా ఏంటంటే జూమ్ లెన్సెస్ కొంచెం బరువు ఉంటాయి, అవి ఏదో 2-3 షాట్లు తీసి మళ్ళీ పక్కన పెడేసి ఎక్కువ ప్రైమ్ లెన్సెస్ వాడాలి. ఎందుకంటే డెప్త్ కూడా పర్ఫెక్ట్గా కావాలంటే ప్రైమ్ లెన్సెస్ వాడాలి, లేదంటే డెప్త్ అంత పర్ఫెక్ట్గా రాదనమాట. ఈ మధ్య సిగ్మా వాడు 1.8 జూమ్ లెన్స్ కూడా దింపాడు అనమాట. బట్ ఏంటంటే దాని వెయిట్ కూడా బీభత్సంగా ఉంది. సో అలాంటి లెన్సెస్ వాడి మీరు ఎక్కువసేపు తీయాలంటే చాలా చెయ్యి నొప్పి అవన్నీ చాలా ఎక్కువ వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా మీరు షూట్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా షూట్ చేస్తున్నప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఎంత బాగా కంఫర్ట్గా ఉంది ఇవన్నీ చూసుకోండి అనమాట. మెయిన్ అయితే నేను చూస్ చేసుకున్న సోనీ, ఎందుకంటే ఒకటి ఆటో ఫోకస్ ఫస్ట్, సెకండ్ ఏంటంటే లెన్స్ ఆప్షన్స్. ఈ లెన్స్ ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి సోనీలో, మిగతా వాటిల్లో లెన్స్ ఆప్షన్స్ ఎక్కువ ఉండవు. సో అది ఇబ్బంది అనమాట, మీరు అమౌంట్ ఎక్కువ పెట్టి ప్రతిదీ కొనుక్కుంటూ ఉండాలి. నైకాన్ ఏంటంటే ఇది వరకు లెన్స్ ఒకప్పుడు చాలా తక్కువ రేటు ఉండి, స్టార్టింగ్లో ఒక 5 years బ్యాక్ ఎప్పుడో నేను సోనీ కెమెరా తీసుకున్నప్పుడు నైకాన్ కెమెరా బాడీస్ కూడా తక్కువ రేటుకి వచ్చి, నైకాన్ కెమెరా బాడీస్ రేట్లు చాలా బేవచ్చంగా పెరిగిపోయినాయి. అండ్ లెన్సుల ప్రైజులు కూడా అలాగే పెరిగిపోయినాయి. సో ఏది ఇప్పుడు అఫోర్డబుల్ కేటగిరీలో అయితే లేదు అసలు. సోనీ మీకు ఇప్పటికీ అఫోర్డబుల్ కేటగిరీలో ఉంది. అఫోర్డబుల్ కదా అని క్వాలిటీ విషయంలో అసలు తగ్గదండి, అంత పర్ఫెక్ట్గా ఇస్తాడు తెలుసా సోనీలో. మీరు లాగ్లో షూట్ చేస్తే ఇంకా దానికంటే మంచి క్వాలిటీ అవుట్పుట్ ఎక్కడ రాదు, సోనీలో వచ్చినంత క్వాలిటీ అవుట్పుట్ ఎక్కడ రాదు, అంత బాగా వస్తుంది లాగ్లో. అండ్ కెనాన్లో కూడా వస్తుంది, కానీ మీరు ఏంటంటే చెప్పాను కదా ఒకటి బరువు ఒకటి ఎక్కువ మొయ్యాలి, మళ్ళీ దానికి తోడుగా ఎక్కువ డబ్బులు పెట్టుకోవాలి.
ఇవన్నీ చేస్తున్నారంటే ఓకే, గో విత్ కెనాన్. బట్ మీకు సోనీ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకు అనుకుంటున్నారు? ఈ ఈ ఈజిబిలిటీ ఉంటుంది. ఎందుకు అనుకుంటున్నారు? చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇంకోటి వెయిట్ ఎక్కువ మొయ్యలేము మనం. ఏంటి, ఇది ఒకటే కెమెరా ఒకటే పట్టుకెళ్తామా, లెన్సులు పట్టుకెళ్తాం, ఒక 4 లెన్సులు పట్టుకెళ్తాం, ప్రైమ్ లెన్సులు. మళ్ళీ దానికి తోడు గింబల్ ఉంటుంది. ఒకవేళ డ్రోన్ కూడా తీయాలంటే డ్రోన్ కూడా పట్టుకెళ్ళాలి. ఇన్ని పట్టుకెళ్ళాలంటే ఎంత బరువు ఉంటుంది? మీరు ఒకటి యాడ్ చేసుకుంటే వెళ్తారు. ఆ బరువులన్నీ ఎక్కువ అయిపోతాయి. మళ్ళీ ఏంటి, ల్యాప్టాప్ కూడా పట్టుకెళ్లాల్సి ఉంటుంది ఒక్కోసారి. సో ఇలాగా చాలా ఉంటాయి అన్నమాట. ఈ వెయిట్ మనం ఎంత క్యారీ చేయగలం ఇవన్నీ ముందే అసెస్ చేసుకోవాలి. నేను ఇవన్నీ కెమెరా తీసుకునేటప్పుడు చాలా అసెస్ చేసి ఈ కెమెరా సోనీ తీసుకున్నాను అనమాట. ఫుల్ రీసెర్చ్ చేశా, ఒక 6 months రీసెర్చ్ చేశాను. అలా సోనీ తీసుకోవాలా, కెనాన్ తీసుకోవాలా, లేదంటే నైకాన్ తీసుకోవాలా. నేను రెంట్కి కూడా తీసుకుని ట్రై చేశా. కెనాన్ కెమెరా రెంట్కి తీసుకుని ట్రై చేశాను. బట్ ఏంటంటే సోనీలో ఇచ్చినంత కంఫర్ట్ కెనాన్ ఇవ్వలేకపోయింది. నా దగ్గర A6100 ఉండేది సోనీ ఇది వరకు. సో దానిలో ఎంత క్వాలిటీ వచ్చిందంటే జస్ట్ దాంట్లో ఉన్న డిఫెక్ట్ ఒక్కటే ఏంటంటే మీకు స్టెబిలైజేషన్ ఉండదు, మిగతా అంతా సూపర్ వస్తుంది. వీడియో అయినా ఫొటోస్ అయినా సూపర్ వస్తాయి అనమాట. సో క్వాలిటీ అవుట్పుట్ మామూలుగా ఉండదు దాంట్లో. సో సోనీ ఏంటంటే మీకు చిన్న కెమెరా కాడి నుంచే మీకు క్వాలిటీ ఒక రేంజ్లో ఇస్తాడనమాట. కొన్ని సిచ్యువేషన్స్ కాడ మీరు కాంప్రమైజ్ అయితే ఒక రేంజ్లో వస్తాయి. అండ్ సోనీలో కూడా మీకు రేట్ తగ్గట్టే ఉంటాయి కెమెరాలు. తక్కువ రేటు ఫెసిలిటీస్ వస్తాయి. బట్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇలాగా ఏంటి, మీరు ఇప్పుడు తీసుకున్నారు, తక్కువ రేటు తీసుకున్నా మీకు ఎన్ని లెన్సులు ఉంటాయో మీరు మంచి లెన్స్ యాడ్ చేసుకుని చాలా బాగా తీయచ్చు అవుట్పుట్. అదే కెనాన్ కానీ నికాన్ కానీ తీసుకున్నారనుకో, మీరు బాడీకే ఒక రేంజ్లో డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. మళ్ళీ ఏంటి, లెన్సులకి ఇంకా రేంజ్లో డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. మళ్ళీ మైక్ ఉంటుంది, మీరు సినిమాటోగ్రఫీ చేస్తున్నప్పుడు మైక్ ఉంటుంది. ఇన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. మైక్ ఉంటుంది, ట్రైపాడ్ కొనాలి, మళ్ళీ కార్డ్స్ కొనాల్సి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా నికాన్ ZR అని వచ్చింది, రా ఫార్మాట్. దాన్ని తీస్తున్నారంటే చాలా హై క్వాలిటీ ఫైల్స్ వస్తాయంట. సో అలాంటి హై క్వాలిటీ ఫైల్స్ డీల్ చేయడానికి హార్డ్ డిస్క్ ఉండాలి. ఇన్ని ఉన్నాయా లేదా అనేది మీరు గమనించుకుని దాన్ని బట్టి డిసైడ్ అవ్వడం అనమాట, ఏది తీసుకుంటే బాగుంటుంది అనేది. సో అదండి, మళ్ళీ నెక్స్ట్ ఫ్లోర్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.